నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య బ్రహ్మ వాస్తు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఏప్రిల్ నెల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉన్నాయంటారు? వీరి ఫలితాలంతా కూడా చూసుకుంటే ఏప్రిల్ నెలలో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఖం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, అలాగే చైత్రమాసం, శుద్ధ పంచమి బుధవారం, వసంత ఋతువు, ఉత్తరాయణం, అలాగే ప్రీతియోగము, భవకరణం. తిథివార నక్షత్ర యోగకరణాలను అనుసరించుకుని గోచార ఫలితాన్ని మనం తీసుకుని ద్వాదశ రాశులకు ఫలితములు ఏ రకముగా ఉన్నది అన్నది అవగాహన చేసుకుంటే వచ్చే ఫలితములు ఏ రకంగా ఉంటాయి. నువ్వు అడిగినట్టుగా మొట్టమొదట ప్రథమ రాశి అయిన మేషరాశి గురించి చెప్పుకోవాలి. అయితే మేషరాశి గురించి చెప్పుకునే ముందు గోచార విధానంలో ఈ రోజు నాడు ఉన్న గ్రహ బలములను గురించి మనం తెలుసుకోవాలి. గ్రహ బలములు తెలుసుకోవాలంటే వృషభ రాశి యందు గురు చంద్రులు ఉన్నారు, చాలా యోగం. అలాగే కుజుడు మిథున రాశి యందు ఉన్నాడు. కన్య రాశి యందు కేతు ఉన్నాడు. అలాగే మీనరాశి యందు మొన్న షష్టగ్రహ కూటమి వెళ్ళిన తర్వాత చంద్రుడు మారాడు, వృషభ రాశిలోకి వచ్చాడు ఇప్పుడు. కానీ అక్కడ 5 గ్రహములు ఉన్నాయి. మీనరాశి యందు బుధ శుక్రులు, అలాగే శని రాహు రవిలు, ఈ 5 గ్రహములు అక్కడ ఉన్నాయి. అంటే గోచార విధములో గ్రహ సంచారం ఈ రకముగా ఉంటే మీనరాశి వారికి వచ్చే ఫలితములు ఏ రకంగా ఉంటాయి. నూతన సంవత్సరం ప్రారంభమయ్యింది కాబట్టి ఈ నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఈ రాశి వారికి, మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. సంపాదించేది 2, ఖర్చు చేసేది 14. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. మరి ఇంత కఠోరంగా ఉందేంటి మేషరాశి వారికి అని అంటే ఏలినాటి శని ప్రభావం ఈ రాశి వారికి ప్రారంభమైంది. అంటే ఏలినాటి శని ప్రభావం అంటే మేషరాశి వారికి ఒకటే ఉందా? మేష, కుంభ, మీనరాశులకు కూడా ఏలినాటి శని ఉంది. కానీ ఏలినాటి శని ప్రభావంలో ప్రప్రథమంగా వచ్చిన వారు అంటే 14 సంవత్సరముల నుండి 30 సంవత్సరములు వయసు కలిగిన వారికి ఈ ఏలినాటి శని ప్రభావం ఏ రకంగా ఉంది? అత్యధిక కఠినంగా ఉంది. 30 నుంచి 60 వారికి మధ్యస్థంగా ఉంటుంది. 60 నుంచి పైబడిన వారికి ఏ రకమైన బాధలు లేవు, సుఖశాంతి విధానంలో ఉంటుంది. మేష వృశ్చికాయోరు భౌమః అని చెప్పేసి, అంటే మేషరాశికి వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించింది కుజుడు. కుజుడు అంటే ధరణి గర్భ సంభూతుడు, భూమాత పుత్రుడు, అంతటి గొప్పవాడు. అధికమైన కోపానికి ప్రతీక చేస్తాడు. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి విద్యయందు ఆధిక్యతని పొందుతున్నారు. మంచిగా చెప్పుకుంటున్నాం మనం. విద్యయందు ఆధిక్యతని పుంజుకుంటున్నారు. అంటే చదువుకునే విద్యార్థులు ఉన్నారు, స్త్రీ పురుషాదులు. వాళ్ళు చదువుల్లో ఒక ఉన్నతమైన ర్యాంక్ తెచ్చుకుంటారు. అలా అటువంటి విధానంగా ఉంటుంది. అయితే విద్యార్థులకి బాగుగా ఉంది. గృహస్థులకి ఏ రకంగా ఉంటుంది? వివాహమైంది, భార్యాభర్తలు సంసారం ఉంది, పిల్లలు ఉన్నారు, ఎంతో సాగరం లాంటి సంసారాన్ని ఎదుకుంటూ రావాలి. ఇటువంటి విధానంలో వీరికి మాత్రం ఇబ్బందికరమైన స్థితిగతులు వస్తున్నాయి. ప్రతి విషయంలోని వాగ్వాదాలకు గురైపోతారు భార్యాభర్తలు. వాగ్వాదాలు అంటే నువ్వు ఇదంటే నువ్వెంతంటే నువ్వెంత, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే విధంగా ఉండే పరిస్థితులు ఈ యొక్క గ్రహములు అనుసంధానం వల్ల వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి విషయంలో భార్యాభర్తలు అనేవారు ఆచితూచి మాట్లాడాలి. అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు, బంధువర్గానికి సంబంధించిన వారికి గృహములు కానీ స్థలములు కానీ భాగాలు పంపించుకునే దగ్గరికి వస్తుంది. కొన్ని ఇబ్బందికరమైన స్థితిగతులు ఇక్కడ వస్తుంది. కోర్టు వ్యవహారాల్లోకి చిక్కుకునేంత దూరం దాకా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి అటువంటి ఇబ్బందికరమైన స్థితిగతులు కలిగిన వారు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడుతూ ఆలోచన చేస్తూ ప్రతి చిన్నదానిని కూడా ఆలోచన చేస్తూ దానికి అనుగుణమైనటువంటి
పరిహారాన్ని మనం తెచ్చుకుని నడుచుకుంటూ ఉంటే ఈ యొక్క విధానాల్లో అపశృతులు రాకుండా సవ్యమైనటువంటి విధానంగా వీరు సాగుతారు. సరేనండి, భార్యాభర్తల విషయం అలాగుంది. మరి భార్యాభర్తలు ఒకరేనా మేషరాశిలో ఉన్నవారు? వ్యాపారస్తులు ఉన్నారు. వ్యాపార రంగంలో ఉండేవారికి ఎలా ఉంది అంటే ప్రతి వారి యందు కూడా అవగాహన చేసుకుని నవ్వుతూ చిరునవ్వుని వదలకుండా, ముఖము మీద చిరునవ్వుని వదలకుండా ఉంచుకుని, మనసులో ఎంతో వేదన ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఎన్నో సమస్యలు బుర్రలో గిర్రను తిరుగుతూ ఉండవచ్చు, అది వేరే సంగతి. కానీ వ్యాపార సంస్థలోకి వచ్చేసరికి ఏ వ్యాపారస్తుడైనా సరే చిరునవ్వుతోటి ఎదుటి వాళ్ళని మాట్లాడితే ఆ వ్యాపారం సక్రమంగా సాగుతుంది. ఈయనకేదో ఇంటికాడ సమస్య ఉంది, లేదంటే ఇంకో సమస్య ఉంది, ఇంకోటి ఏదో ఉంది, కోపంలో ఉన్నామని చురుగురులాడుతూ మాట్లాడితే వ్యాపారం సాగదు. అటువంటి విధంగా వ్యాపార రంగం ఉంది. ఇందులో ఎక్కువగా లాభదాయకమైన వ్యాపారం ఏది ఉంది, నష్టదాయకమైన వ్యాపారం ఏది ఉంది? పెద్ద పెద్ద షాపులు తీసుకోకండి. క్లాత్ మర్చెంట్ నేను చెప్తున్నాను, ఇప్పుడు బట్టల గురించి చెప్తున్నాను. పెద్ద పెద్ద షాపులు చాలా ఉన్నాయి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని, లేదంటే చెన్నై షాపింగ్ మాల్ అని, అటువంటి పెద్ద పెద్ద షాపుల్లో మనం వెళ్ళకూడదు. మధ్యతరగతిగా ఉన్న వాళ్ళకి మాత్రమే జ్యోతిష శాస్త్రం అనువదిస్తున్నాం. కాబట్టి చిన్న చిన్న షాపుల్లో వారు ఉన్నారు. బట్టల వ్యాపారస్తులు ప్రతి వారికి కూడా ఈ యొక్క నెలలో అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు, అత్యధికమైన లాభాల్ని సంతరించుకుంటున్నారు. అలాగే ఇనుముకు సంబంధించినవి కూడా, అంటే రాజ్యాధిపత్యాన్ని వహించిన శని వ్యయస్థానంలో ఉన్నను కూడా, రాజ్యము అనగానే లైఫ్ సెటిల్మెంట్లకు సంబంధించింది కాబట్టి ఇనుముకు సంబంధించింది, ఆయిల్కు సంబంధించిన వ్యాపారములు శుభదాయకమైన ఫలితములుగా వెళ్తుంటుంది. అలాగే ధరణీపుత్రుడు కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వారికి కూడా అత్యధికమైన నష్టదాయకంగా మొన్నటిదాకా సాగింది. ఇప్పుడు మహానగరమైన హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కొంచెం కిందలో ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్న మాట నిజమైనను కూడా కొద్దిగా వీరి యొక్క తెలివితేటల వలన శుభదాయకమైన ఫలితములు కొన్ని లాభములు ఆర్జించగలుగుతారు. శుభదాయకమైన ఫలితములు వ్యాపార రంగంలో ఇవి ఉంటే, నష్టదాయకమైన ఫలితములు పొందేవారు ఏ రకంగా ఉన్నారు? ఫుడ్ ఐటమ్స్ అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, లేకపోతే హోటల్స్, భోజనానికి సంబంధించిన ఇటువంటివి ఈ ఉన్నాయో అటువంటి వారికి కొంచెం కష్టదాయకమైన పరిస్థితులు వస్తాయి. ఇది కోపం ఎక్కువ. ఈ మేషరాశి వారికి కోపం ఎక్కువ. ఈ కోపం వలన వాళ్ళ దగ్గర వర్క్ చేసేవారిని, వర్కర్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా కోపంలోని ఎక్స్ట్రాగా మాట్లాడతారు. కొన్ని ఎప్పుడైతే మాట్లాడారో ఎప్పుడూ కూడా ఓనర్కి వర్కర్కి మధ్యన అవగాహన లేకపోతే, వీడు వంట చేయడం మానేస్తే ఏమవుద్ది, దోసిపోయడం మానేస్తే ఏమవుద్ది, ఆగిపోయింది, బిజినెస్ నష్టపోతున్నారు. అటువంటి విధంగా కష్టాన్ని చవి చూడవలసిన స్థితిగతులు ఈ యొక్క ఫుడ్ ఐటమ్స్కి సంబంధించిన వారికి ఉంటున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరి దగ్గర పనిచేసేవారు చిన్నవాళ్ళైనా కూడా మంచి మనసుతోటి, మంచి మాటలతోటి వాళ్ళకి చెప్పుకుంటా ఎదరికి వెళితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వ్యాపారం కూడా శుభదాయకమైన ఫలితములు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్న ప్రతి వారు కూడా నష్టదాయకము, కష్టదాయకము పొందకుండా ఉండాలి. శుభదాయకమైన ఫలితాలే అందరూ సర్వే జన సుఖినో భవంతు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అవగాహన ముఖ్యం. కాబట్టి ఏ విధములుగా ఈ రాశివారు భార్యాభర్తల మధ్యన అవగాహన వచ్చినందుకు గొడవలు వస్తున్నాయి, విడిపోయేంత సంఘటనలు జరుగుతుండే పరిస్థితులు వస్తున్నాయి, అన్నదమ్ముల మధ్యన కొట్లాట్లు, ఆస్తి తగాదాలు వంటివి వస్తున్నాయి, వ్యాపార రంగంలో ఉన్నవారు నష్టదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు. కాబట్టి ఇటువంటివి అన్నీ పొందకుండా ఉండి శుభదాయకమైన ఫలితములు ప్రతి వారికి ఎల్లరకు ఉండాలి అంటే ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చేసుకుంటే మనము ఈ యొక్క విధానానికి వస్తాము. అయితే మేషరాశికి ఆధిపత్యాన్ని వహించిన కుజ భగవానుడు ఎక్కడున్నాడయ్యా? మిథున రాశిలో ఉన్నాడని మనం చెప్పుకున్నాం. మిథున రాశి అంటే వ్యాపార రంగానికి యోగదాయకంగా మార్చేది. అయితే అన్నదమ్ముల మధ్యన శుభదాయకమైన ఫలితములు పొందాలంటే ఈ మేషరాశి వారు ఉదయకాలమునే, అంటే చాలామంది ఉదయం 7 గంటలు లెగచ్చు, 8 గంటలు లెగచ్చు, 10 గంటలకు కూడా లేచేవాళ్ళు ఉన్నారు, 11 గంటలు లేచేవాళ్ళు ఉన్నారు. అది కాదు.
ఈ మేషరాశిలో ఉన్నవారు ఎవరైనా సరే సూర్యోదయానికి ముందు కాలంగా నిద్రను లేవాలి. నిద్ర లేసి బ్రహ్మీ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మీ ముహూర్తంలో స్నానాదులు జరగాలి. స్నానములు జరిగిన తర్వాత ఇంటిలో ఉన్న దైవ మందిరం దగ్గరికి వెళ్ళి ఒక 2 అగరబత్తులు లేదా ఒక మీ శక్తానుసారంగా పూజా విధానాన్ని మీ ఇష్ట దైవానికి పూజ చేయండి. ఈ దైవమా ఆ దైవమా అన్నది కాదు, ఏ దైవమని ఇష్ట దైవానికి పూజ చేయండి. అలాగే మీ ఊరికి దగ్గరగా ఒక పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఉంటే ఆ పంచముఖ ఆంజనేయ స్వామి మీరు కాఫీ టిఫిన్ ఏమీ తినకుండా ఆ ఆలయం దగ్గరికి వెళ్ళండి. జామ పళ్ళు ఉంటాయి, జామ పళ్ళును తీసుకెళ్ళి, జామకాయ కాదు జామ పండును తీసుకెళ్ళి స్వామివారికి నివేదన చేపించండి. నివేదన చేపించిన తర్వాత స్వామివారిని మీ యొక్క భక్తి శ్రద్ధలతో పూజ విధానంగా మొక్కుకుని అక్కడ కూర్చుని ఆ జామ పళ్ళ ప్రసాదాన్ని మళ్ళా తిరిగి తీసుకుని, మీరు జామ పండు పట్టుకెళ్ళాలన్నా కదా, 2-3 పట్టుకెళ్తే కుదరదు, మీ శక్తానుసారంగా కొన్ని ఎక్కువగా పట్టుకెళ్ళాలి. అవి తీసుకొచ్చి అక్కడ ఉన్న భక్తులకి నివేదన చేయండి. లేదు ఆ గుడి దగ్గర వానరాలు కనపడుతున్నాయంటే ఆ వానరాలకి ఇవ్వండి. చాలా శుభదాయకమైన ఫలితం. అంటే కష్టదాయకమైన స్థితిగతులు కలుగుతున్నందువల్ల జామ పండును ఆంజనేయ స్వామికి నివేదన చేసి వానరములకు కానీ నరులకు కానీ అవి ఇచ్చినందువల్ల ఈ యొక్క ఫలితములలో వస్తున్న అపవ్యాజ్యత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో అది తొలగి శుభదాయకమైన ఫలితములు వీళ్ళు పొందగలుగుతారు. ఇది మేషరాశి వారి యొక్క జీవన విధానం. చాలా చక్కగా వివరించారు గురువుగారు. మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏప్రిల్ నెలలో అనేది. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.